నేను ఎక్కడ కూర్చున్నాను. ఇది వచ్చేసి ఎల్లోరా కేవ్స్ అనమాట. కేవ్స్కి లోపలికి అయితే వచ్చేసాం మనం. చూసారు అక్కడ జనాలు వెళ్తున్నారు అలాగా. అట్లా వెళ్ళాలి మనం కూడా పైకి. ఇప్పుడు యాక్చువల్లీ ఎల్లోరా కేవ్స్ అనేది యునెస్కోలో అంటే ఒక ప్లేస్ అయితే ఉంది ఎల్లోరా కేవ్స్కి. మనకు కావాలంటే దగ్గరికి వెళ్ళి కింద నుంచి వెళ్ళి ఫోటో దిగేసి వచ్చేయచ్చు. లేదు ఓపిక ఉందంటే పైకి కూడా వెళ్ళచ్చు. అట్లా ట్రెక్కింగ్ చేసుకుంటూ అలాగా 3 కిలోమీటర్స్ ఉంటుందంట పైకి వెళ్ళడానికి. అట్లా మీకు దగ్గరికి వెళ్ళాక ఎలా ఉంటుందో చూపిస్తాను. ఓకే, సో ఇదన్నమాట ఫ్రంట్ వ్యూ. యా, అటు సైడ్ వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. మీకు కనిపిస్తుందో లేదో. స్మాల్ లిటిల్ వాటర్ ఫాల్స్ అన్నట్టు. ఇక్కడ నుంచి పైకి అయితే వెళ్దాం. పై నుంచి వ్యూ చూస్తే ఇంకా అదిరిపోద్ది అన్నారు. చూద్దాం ఒకసారి పైకి వెళ్ళి. క్లౌడ్స్ మాత్రం ఫుల్ డార్క్గా రెడీ టు రెయిన్ అన్నట్టు ఉన్నాయి. హోప్ ఫర్ ది బెస్ట్. రెయిన్ పడకుండా ఉంటే హ్యాపీగా ఉండొచ్చు. లేదంటే ఇప్పుడు మనకు పైన ఉండలేము, కిందకి రాలేము, స్టక్ అయిపోతాం. నా సజెషన్ ఏంటంటే మీరు ఎవరైనా వచ్చేటప్పుడు కాస్త స్లిప్పర్స్ అలాంటివి కాకుండా లైక్ గ్రిప్ ఉండే ట్రెక్కింగ్ షూస్ లాంటివి, లేదంటే కొన్ని ట్రెక్కింగ్ షూస్ కానీ నార్మల్ స్పోర్ట్స్ వేర్ షూస్ ఉంటాయి కదా, అలాంటివి వేసుకొస్తే కొంచెం ఈజీగా సింపుల్గా స్లిప్ అవ్వకుండా ఎక్కగలరు అన్నట్టు. యాక్చువల్లీ వెరీ గుడ్ వ్యూ. వావ్, రియల్లీ సో మచ్ వర్త్. యాక్చువల్లీ వీడియోలో మెన్షన్ చేయడం మర్చిపోయాను. అక్కడ ఎంట్రీ కాడ వన్ పర్సన్కి 40 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు అనమాట ఎంట్రీ టికెట్. లైక్ చెప్పాను కదా, స్టార్టింగ్ నుంచి చెక్కుంటూ అలాగా తీసుకొచ్చారనమాట టెంపుల్ మొత్తం. లిటరల్లీ గూస్ బంప్స్. నేను ఎక్కడ కూర్చున్నాను. వావ్, కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఇలాంటి ప్లేస్లో కూర్చునేటప్పుడు. ఎందుకంటే నేను చాలా సైడ్కి ఇట్లా కూర్చున్నాను. నాకే వెళ్ళిపోయి వెనక్కి వచ్చేద్దాం, అలా వచ్చేయచ్చు వెంటనే. లైక్ ఈజీగా ఇంకొక 1 కిలోమీటర్ 3 కిలోమీటర్స్ అన్నారు కానీ ఈజీగా 1.5 కిలోమీటర్ ఉంటుంది అంతే, ఫ్రమ్ బాటమ్ టు టాప్ అంతే. లుక్ అట్ దిస్ వ్యూ బ్రో. నిజంగా మైండ్ పోతుంది లోపల. సో యాజ్ యూ ఆల్ నో, ఎక్కడికైనా వస్తే ఏదైనా కొంటాం కదా. ఇప్పుడైతే నేను ఇది కొన్నాను అనమాట. సి లుక్ అట్ దిస్. మార్బుల్తో చెక్కాడు. లోపల ఇంకో ఎలిఫెంట్ పిల్ల అండ్ చైల్డ్ అయితే కనపడుతుంది మనకి. చాలా క్యూట్ అనిపించింది, చాలా బాగుంది కూడా. ప్రైస్ వచ్చేసి మీరు ఎంతో గెస్ చేసి కామెంట్ చేయండి. సో లోపలైతే టెంపుల్ ఉంది, చూసేసి వద్దాము. కెమెరా ఎలా ఉంటే కనుక చేస్తాను వీడియో, లేదంటే లేదు. ఫుల్ వర్షం పడేటట్టుంది బయట అయితే.
నిజంగా ఆయన కనుక ఇక్కడ ఆ లైట్ పట్టుకోకుండా ఉంటే మొత్తం డార్క్ అయిపోద్ది ఇది మొత్తం. ఐ థింక్ లార్డ్ శివ ఉన్నాడు లోపల. లోపల లార్డ్ శివ ఉన్నాడు. పోయి దర్శనం చేసుకొని వద్దాము. వీలైతే కెమెరాలో కూడా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్.